ఆయుధం చేత పట్టుకున్న తర్వాత యుద్ధం అనేటటువంటిది పతాక స్థాయిలోనే ఉంటది. ఈ పతాక స్థాయి యుద్ధం వస్తుందనుకున్నప్పుడు ముందు ప్రిపరేషన్స్‌తో ఉండాలి. మనకి చైనాతో థ్రెట్ ఉంది, పాకిస్తాన్‌తో థ్రెట్ ఉంది, బంగ్లాదేశ్‌తో థ్రెట్ ఉంది. శ్రీలంక, నేపాలు, భూటాను మనతో స్నేహంగానే ఉంటాయి. అలాగని యుద్ధాలే జరిగితే తోడొచ్చే అంత సైనిక శక్తి లేదు. వాళ్ళకేమన్నా కష్టం వస్తే మనం సాయం చేయాలి గానీ, మనకు కష్టం వస్తే సాయం చేయగలిగిన పరిస్థితిలో వాళ్ళు లేరు. అలాగని పాకిస్తాన్, బంగ్లాదేశ్ గెలవగలవా అంటే గెలవడం గాదు, గెలకగలవు. చైనా మనతో యుద్ధం చేయగలదా అంటే, అది చేయకుండా పరోక్షంగా చేయిస్తుంటది. వీటన్నిటి మధ్య కీలకమైన రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్య ప్రదేశాలు ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉండాలి. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉండాలి. అదే ప్రస్తుతం మనం జేస్తున్నది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో మనం కడుతున్నటువంటి స్థావరం ఒకటి యుద్ధ వ్యూహాలకు పనికొస్తుంది. శత్రువుల కదలికల మీద కన్నేయడానికి పనికొస్తుంది. చైనాకి దగ్గరగా ఉండటానికి పనికొస్తుంది. అక్కడ ఆయిల్ తవ్వుకోవడానికి పనికొస్తుంది. గ్యాస్ తవ్వుకోవడానికి పనికొస్తుంది. ఉద్యోగాలకు పనికొస్తుంది. ఉపాధికి పనికొస్తుంది. దేశ అభివృద్ధికి పనికొస్తుంది. ఇన్ని రీతుల పనికొచ్చేటటువంటి ప్రాజెక్ట్ కాబట్టినే అక్కడ పర్ఫెక్ట్ అడుగులు వేస్తున్నటువంటి సిట్యుయేషన్ అయితే ఉంది. ఎన్‌జీటీ కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి అది ఎంత వేగంగా పూర్తి చేస్తే ఈ దేశానికి అంత అదృష్టం.